నీతో నేను నాతో ఆమె. పార్ట్ 33. భువిజ, మీకు నచ్చినట్టు నడుచుకునే వయసు నాది, మరి ఇది చూడండి అని పొట్టను చూపిస్తూ వీడు కడుపులో ఉండగా మీ కోరికలు తీరుస్తానా అన్నది. దేవ్ 2 చెంపలు పగిలాయి. ఇంకోసారి కొట్టాలంటే బాధగా ఉంది. మొగుడితో సంసారం చేస్తేనే మొగుడి పక్కన ఉంటావు, లేకపోతే ఉండవా? నిన్ను చూస్తుంటే చిన్నపిల్లవి అనిపిస్తుంది. చేసే పనులు పెద్దగా ఉంటాయి. ఆలోచన విధానం అందనంత ఎత్తులో ఉంటుంది. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదే నాకు. ఏది ఏమైనా భువి, నీ మెడలో తాళి కట్టాను కాబట్టి ఈ జీవితానికి నేను నీ మొగుణ్ణి. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలి. అమ్మమ్మ ఊరిలో ఉన్నావంటే పళ్ళు రాలిపోతాయి, అర్థమైందా అని అన్నాడు. భువి, ఈ మాట మీరు కొట్టకుండా కూడా చెప్పొచ్చు అన్నది. దేవ్, కొడితేనే మాట వింటం లేదు. కొట్టకుండా ఉంటే ఆ రోజు నన్ను మాయ చేసి పంపించావు. నీ మాయ మాటలు ఎక్కడ వింటానో అని భయానికి అందుకే 2 పీకేశా అన్నాడు. భువిజ, ఇది మరీ బాగుంది. నేను మాటలు చెప్తేనే కరిగిపోతున్నారా అన్నది. దేవ్, కరిగిపోవటం కాదే, నీ మాయ మాటల్లో కొట్టుకొని పోతున్నా, అందుకే ఇక నుంచి నువ్వు నోరు తెరిస్తే మూతి కుట్టేస్తా అన్నాడు. భువిజ, మరి నాకు బాధగా ఉండదా? పెళ్లిలో కొంచెమైనా నన్ను పలకరించావా అన్నది. దేవ్ ఒక భారమైన శ్వాస వదులుతూ, మన ఊర్లో నువ్వు ఎవరు అంటే చెప్పకుండా ఉన్నానా అన్నాడు. భువిజ, అవును, అక్కడందరికీ చెప్పావు, మరి ఇక్కడ నన్ను పట్టించుకోలేదు కదా అన్నది. దేవ్ తలనొప్పిగా అనిపించి తల పట్టుకుని, ఒసేయ్ ఆఫ్ మైండ్ దానా, ఇది ఎవరి ప్లేసు అన్నాడు. భువిజ, అవని అక్క వాళ్ళ కుటుంబం అన్నది. దేవ్, అవును కదా, మరి వాళ్ళకంటూ ఒక మంచి మర్యాద సొసైటీలో ఉంది. నాకు అవని నువ్వు ఇద్దరు గొప్ప కావచ్చు, మీరిద్దరికీ నేను గొప్ప కావచ్చు, కానీ చూసేవారికి అది గొప్పగా ఏమీ ఉండదు. అందుకే పెళ్లిలో ఎక్కువ నిన్ను పట్టించుకోలేదు. అంతేకాని నా దృష్టిలో నువ్వేమి తక్కువ కాదు. అలానే సొసైటీలో నిన్నేమి తక్కువ కూడా చెయ్యను. కానీ ఇది నా ప్రపంచం కాదు. నా ప్రపంచంలో నువ్వు అవని ఇద్దరు నాకు గొప్పే, నా ఇంటి దేవతలే. కానీ ఇది ఎన్ని రోజులు ఉన్నా కానీ నా ఇల్లు కాదు. అవని నువ్వు ఇద్దరు కలిసి నేనేదో గొప్పగా ఇక్కడ ఉంటాను అనుకున్నారు. ఇద్దరు అంతలా నన్ను ప్రాణంగా ప్రేమించారే కానీ నా మనస్తత్వం ఏమిటో ఇప్పటికీ ఒక్కరికి కూడా తెలియదు. తెలియాల్సి వచ్చిన రోజు మీకే తెలుస్తుంది. అవని ప్రేమ ఎటువంటిది అంటే నేను క్షణం దూరమైనా భరించలేదు. నాకేదైనా కష్టం వచ్చినా సహించలేదు. నీ ప్రేమ ఎటువంటిది అంటే ప్రేమ కోసం ప్రేమని ప్రేమగా వదిలేసేదానివి అన్నాడు. భువిజ, తప్పేముంది? ప్రేమించిన వారిని మంచి కోసం ఆ ప్రేమను మనసులో ఉంచుకొని వారి కోసం బ్రతకటం కూడా ప్రేమే కదా అన్నది. దేవ్, పిచ్చి ముకుందాన, నీ ప్రేమ నీకు దక్కదు. నీ ప్రేమ వల్ల ఒక కుటుంబం ఆగమవుతుంది. నీ ప్రేమ వల్ల మరొకరి జీవితం ఆగమవుతుంది అన్న రోజు నువ్వు అలా నీ ప్రేమని ప్రేమతో వదిలేస్తే అందంగా ఉంటుంది. నీ ప్రేమ నిన్ను కావాలని కోరుకుంటుంది. నీ వల్ల అవని జీవితం ఆగమవుతుందని అక్కడ ఏమీ లేదు. అవని తన ఇష్టంగా ఆహ్వానించింది. ఇక ఇక్కడ కుటుంబంలో నువ్వు ఉన్నా వారికి అవసరం లేదు, లేకపోయినా వారికి అవసరం లేదు. అటువంటి అప్పుడు ఎవరి కోసం వదిలేస్తావు నీ ప్రేమని? పిచ్చి దానిలా పిచ్చి ఆలోచనలు చేస్తూ నాకు మాత్రం పిచ్చెక్కించొద్దు. నువ్వేదైనా మాట్లాడే ముందు, ఎవరికైనా మాట ఇచ్చే ముందు ముందుగా నీ మనసులో ఉన్నది ఎవరో వారికి చెప్పే బాధ్యత నీకుంది. నీ మనసులో జీవితకాలం నేనే ఉంటాను అని నాకు తెలుసు. నువ్వు నా నుంచి ఎంత దూరం వెళ్ళినా కానీ ఆ మనసులో స్థానం నాది తప్ప ఎవరిది ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉండక, నన్ను ప్రశాంతంగా ఉంచక, నీకు నచ్చినట్టు చేస్తే మాత్రం ఈసారి చెప్పాను అని కోపంగా, ఈసారి చెప్పను అని కోపంగా బయటికి వెళ్ళాడు. భువిజ, నందుగారు నన్ను పెళ్లి చేసుకోకపోయినా ఇక్కడే కదా ఉండాల్సింది. ఇక్కడ ఉండటానికి కూడా అతనికి ఎందుకంత బాధ కలుగుతుందబ్బా అని ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంది. అతని మనసు లోతులో నేను వెళ్ళే
ఆలోచించటం లేదా అని తీవ్రంగా ఆలోచిస్తుంటే భువి అంతరాత్మ, అమ్మా తల్లి, ఇప్పటికి నువ్వు ఆలోచించి 2 బుగ్గలు బూరెలు చేసుకున్నావు, నీకెందుకు? మూసుకొని చిన్నపిల్లలా ఉండి మొగుడు చెప్పింది చెయ్యి, ఇక ఎప్పుడు ఎందులో ఏలు పెట్టకు బంగారం అని అంతరాత్మ ముద్దుగా చెప్పి వెళ్ళిపోయింది. భువిజ కూడా, అవును, నాకు ఈ పెద్దింటి వారి ఆలోచనలు తెలియవు అని మౌనంగా ఉండి, ఇప్పుడు నందుగారు ఎక్కడికి వెళ్ళారు? పాపం, నా మాటకు కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయారేమో అని మౌనంగా వచ్చి బెడ్ మీద పడుకుంది. దేవ్ కిందికి వెళ్ళి వాళ్ళ నానమ్మతో కాసేపు మాట్లాడి వెన్నపూస తీసుకుని రూమ్లోకి వచ్చాడు. భువిజ పడుకుని ఉన్నది. భువిజ పక్కన దేవ్ కూర్చుని వెన్న తీసి చెంపలకు రాస్తుంటే చల్లగా అనిపించి కళ్ళు తెరిచి చూసింది. భువిజ, కొట్టడం ఎందుకు, వెన్న రాయటం ఎందుకు అన్నది. దేవ్, కొట్టేది కోపంతో, వెన్న రాసేది ప్రేమతో. ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది, తెలీదా అన్నాడు. భువి, అవని అక్కని ఎప్పుడైనా కొట్టారా అన్నది. దేవు నవ్వుతూ, అవని నీకులాగా ఎదురు మాట్లాడదు, ఇష్టానికి మాట్లాడితే ఇలాగనే కొడతారు అన్నాడు. భువి మూతి తిప్పింది. దేవ్ ఆ మూతిపై చిరుముద్దు ఇచ్చి, కొట్టా అని కోపమా అన్నాడు. భువిజ లేచి దేవుని కౌగలించుకొని, మీరు కొట్టినా కాని నాకు మీ మీద మీ కోపంలో కూడా నాపై ప్రేమే కనిపిస్తుంది, కోపం ఏమీ లేదు అన్నది. భువిజని పడుకోబెట్టి తన పొట్టపై వెన్న రాస్తూ, నానమ్మ నీకు పొట్టపై వెన్న రాయమన్నది అన్నాడు. భువిజ, అవునంట, అమ్మమ్మ ఊర్లో ఉండగా అప్పుడప్పుడు రాసేది, అలా రాయటం వల్ల లోపల బేబీ చక్కగా తిరుగుతుంది అని అంటుంది. దేవ్, అవునా, మరి రాయనా అని దేవ్ చేతులు భువి నాభి దగ్గరికి వచ్చాయి. భువిజ నవ్వుతూ, మీరు అలా రాస్తుంటే నాకు సిగ్గవుతుంది బాబు అన్నది. దేవ్, నీకు సిగ్గు కూడా పడటం వచ్చా అని మెల్లిగా చీరని కిందికి జరుపుతుంటే భువిజ దేవ్ చేతులు పట్టుకొని, వద్దు నందు గారు, నాకు చక్కలి గింతలు అవుతాయి అన్నది. దేవ్, అదేంటి, నానమ్మ రాసినప్పుడు అవ్వని చక్కలి గింతలు నేను రాస్తుంటే అవుతున్నాయా అన్నాడు. భువిజ, మీ చేతులకు నానమ్మ చేతులకు తేడా ఉండదా అని సిగ్గుపడుతుంటే దేవ్, అవునా, ఏం తేడా, చెప్పు అన్నాడు. భువిజ తన చీర చెంగును ముఖం మీద వేసుకుని తెగ సిగ్గుపడిపోతుంది. దేవ్ మెల్లిగా చీరని కిందకి అని స్మూత్గా పొట్ట అంతా రాస్తున్నాడు. భువిజలో మార్పులు గమనిస్తున్నాడు. దేవ్ మనసులో, మొగుడి దగ్గర సిగ్గేంటో దీనికి అనుకుంటూ నడుం మీద రౌండ్గా గీస్తూ దేవు చేతులు పైకి తెచ్చాడు. దేవు చేతులు గుండెలకు తాకగానే భువిజ చీర చెంగు పక్కకు గాని దేవు గుండెల్లో చేరిపోయింది. దేవు మురిపంగా భువిజను చూస్తూ తన చేతులకు ఉన్న వెన్నను క్లాతుకు తుడిచి భువిజ ముఖమును చేతిలోకి తీసుకున్నాడు. భువిజ దేవుని చూడలేక కళ్ళు కిందకు వేసింది. ఆ కనులపై చిరుముద్దులు ఇచ్చాడు. భువిజ బుగ్గలు ఎర్రగా మారి దేవు కళ్ళల్లోకి చూసింది. దొండ పండులా ఉన్న చిన్న పెదవులను దేవు కోరికగా చూస్తుంటే భువిజ పెదవులు వణుకుతున్నాయి. దేవు మెల్లిగా భువిజ పెదవులలో తన పెదవులు జత చేశాడు. అలానే మెల్లిగా భువిజను పడుకోబెట్టి భువిజ ఎదపై పైటను తీశాడు. భువిజ వణుకుతున్న పెదాలతో, లైట్ తీసేయండి నందుగారు అని మెల్లిగా అన్నది. దేవ్, ఏంటి బంగారం, నీ అందచందాలు చూడకూడదా అన్నాడు. భువిజ, నాకు సిగ్గేస్తుంది బాబు, నా వల్ల కాదు అని దేవ్ షర్టును గట్టిగా పట్టుకొని అందులో ముఖం దాచేస్తుంది. దేవ్ లైట్ తీసేశాక, ఇప్పుడు ఓకేనా అన్నాడు. భువిజ మసక చీకట్లో కనపడుతున్న దేవుని కౌగలించుకుంది. దేవ్ అల్లుకుపోతుంటే భువిజ ఇష్టంగా సహకరించింది. ఒకరిపై ప్రేమను ఒకరు చూపించుకుంటూ భువిజకు అనుకూలంగా దేవ్ మారుతూ, దేవుకి అనుకూలంగా భువిజ మారుతూ ఆ రాత్రి కరిగిపోతూ టైం జరిగిపోతూ వారి వంటికి పట్టిన స్వేదలు కారిపోతూ ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఇద్దరి దేహదాహం తీరాయి. ప్రేమ దాహం ఎంతకీ తీరలేదు. అలసిన భువిజ ముఖమును చూస్తూ
దేవ్ మురిపంగా నుదుటిపై ముద్దు పెట్టాడు. భువిజ అలసి ఆదమరచి నిద్రపోతుంది. దేవ్ టైం చూస్తున్నాడు. అవని ఇంకా రాలేదు. భువిజ భోజనం చేయకుండానే నిద్రపోతుంది. దేవ్ అవని ఫోన్ చేస్తే వస్తున్నాను, భోజనం కూడా చేయకుండా పడుకున్నారంట కదా, భోజనం తెస్తున్నా అని అన్నది. దేవ్ వెంటనే వెళ్ళి డోర్ తీశారు. అవని భోజనం ప్లేట్తో లోనికి వచ్చింది. అదేంటి లైట్ తీశారు అని అవని లైట్ వేసింది. ఆదమరచి నిద్రపోతున్న భువిజను చూస్తూ, అదేంటి అది భోజనం చేయకుండా పడుకుంటే అలా ఎలా పడుకోనిచ్చారు అని దేవుని అన్నది. దేవ్ అలసిపోయిందిలే, అందుకే పడుకుంది. అదే నేను చూస్తున్న భోజనం చేయలేదు ఎలా అని. అవని, మీ ప్రతాపం దాని మీద చూపించారా అన్నది. నా ప్రతాపం దాని మీద చూపిస్తే అది బెడ్ మీద కాదు ఉండేది, ఆసుపత్రి బెడ్ మీద అన్నాడు. అవని, నిజమే, మీరు ఇంత అల్లరిగా తయారవుతున్నారేంటి అన్నది. దేవు, నా అల్లరి నా పిల్లల దగ్గర చూపించకుండా బయట వారి దగ్గర చూపిస్తే బాగుండదని అన్నాడు. అవని ప్లేట్ అక్కడ పెట్టి దేవుని 2 దెబ్బలు గట్టిగా కొట్టి, ఇంకా మీరు బయట కూడా వెళ్ళాలని ఉందా అన్నది. అవని నడుంపై దేవు చేతులు నాట్యం చేపిస్తూ, వద్దులే బంగారం, ఇక మీ ఇద్దరు చాలులే అన్నాడు. అవని భువిజ బుగ్గలు ఎర్రగా ఉండటం చూసి, ఏంటి దాని బుగ్గపై అచ్చులు అని అవని నడుంపై దేవు చేతులను విడిపించుకుని భువిజ ముఖాన్ని తిప్పి చూసింది. అదేంటి కొట్టారా దాన్ని అని గట్టిగా అన్నది. దేవు మౌనంగా చూస్తుంటే, అవని, అసలు మీరు ఇలా చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. పాపం దాని చెంపలు చూడు ఎలా ఉన్నాయో అని దేవుని కోపంగా చూస్తుంది. దేవ్, వెన్న రాసాలే అవని అన్నాడు. అవని, బాగుంది, కొట్టడం తర్వాత వెన్న రాయటం, అయినా దాన్ని ఎలా కొట్టాలనిపిస్తుంది మీకు? మీరేంటో దేవ్, నాకు కనిపించిన దేవులా అసలే దాని దగ్గర కనిపించటం లేదు. నా దగ్గర ఒకలా, దాని దగ్గర ఒకలా, అసలు మీరు అని కోపం చేస్తుంది. భువిజ మెల్లిగా మాటలకు లేచి కూర్చుంది. అవని, అన్నం తినకుండా ఎందుకు పడుకున్నావే అన్నది. భువిజ దేవుని చూస్తుంది. అవని, నువ్వు అన్నం తినలేదు అని నేను అడుగుతుంటే దేవుని చూస్తున్నావేంటి అన్నది. దేవ్, లేచింది కదా పెట్టు అన్నాడు. అవని, రండి మీకు కూడా పెడతాను అని ఒకటే ప్లేట్లు భువిజకు తినిపిస్తూ దేవుకి తినిపిస్తూ తాను తిన్నది. వారి అన్యోన్యతను చూసిన ఆ గది గోడలు మురిసిపోయాయి. ప్రేమానురాగాలు ఇంత బాగుంటాయా అని ప్రకృతి మురిసిపోయింది. చల్లటి చిరుగాలి వారిపై ప్రేమగా వచ్చింది. అవని అంత చల్లటి గాలి వారిపై రాగానే, అదేంటి కిటికీలు ఓపెన్ చేశారు అన్నది. దేవ్, దీనికి ఏసీ పడదు, అందుకే ఏసీ ఆఫ్ చేసి కిటికీలు ఓపెన్ చేశాను అన్నాడు. అవని, మొత్తం ఓపెన్ చేస్తే ఇంకా బాగుండేది అని వారికి తినిపించి చెయ్యి కడుక్కొని కర్టన్ పక్కకని మొత్తం విండోస్ ఓపెన్ చేసింది. నల్లని మబ్బులలో నుంచి తెల్లగా అందంగా మెరిసిపోతూ చందమామ కురిపిస్తున్న వెన్నెలను చూడగానే అవనికి మనసు ప్రశాంతంగా అనిపించింది. ప్రకృతి ఎంత అందమైనది అని ఆమె మెల్లిగా తన గదిలోకి వెళుతుంటే దేవ్ అవని చెయ్యి పట్టి, ఇక్కడే పడుకుందాం రా అన్నాడు. అవని, దానికి మిమ్మల్ని 20 రోజులు దూరం చేశాను, హాయిగా పడుకోండి అన్నది. దేవ్ అవనిని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ, ఇప్పుడు నువ్వు ఆ గదిలోకి వెళ్ళావంటే, మీరు అక్కడికి వెళ్ళండి నందుగారు, మీరక్కడికి వెళ్ళండి నందుగారు అని నా చెవులో జోరీగలా నిద్రపోకుండా సంగీతం వినిపిస్తుంది. అదే నువ్వు ఇక్కడ పడుకున్నావనుకో, అది ప్రశాంతంగా పడుకుంటుంది, నన్ను ప్రశాంతంగా పడుకోనిస్తుంది, నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు. ఇవన్నీ తెలిసి అవసరమా అని దేవ్ మధ్యలో పడుకొని ఒక పక్క అవనిని ఒక పక్క భువిజతో హ్యాపీగా నిద్రపోయాడు. అవని భువిజ కూడా సంతోషంగా పడుకున్నారు. చందమామయ్య వారి అన్యోన్యతను చూసి మురిసిపోయి, చల్లగా ఉండండి అని అతని చల్లని వెన్నెలను వారిపై ప్రసరింపజేస్తుంటే రాహువు అడ్డుగా వచ్చాడు. అప్పుడు చందమామకు అనిపించింది, మనమెంత మనలా ఉన్నా
మన మనసులో ఎటువంటి కల్మషం లేకపోయినా, మనం ఎవ్వరికీ హాని చెయ్యకపోయినా కొన్ని గండాలు తప్పవు అనుకున్నాడు. అలా ఆ ముగ్గురు సంతోషంగా లేచారు. అవని భువిజను కాసేపు పడుకోవే అన్నది. భువిజ పాప కాస్త అలసినది కనుక హ్యాపీగా పడుకుంది. జానకమ్మ గారు ఉన్నారని దేవుని ఆఫీస్కి పంపించి అవని ఇంట్లోనే ఉంటుంది. అవని భువిజని జానకమ్మని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. అభి తల్లికి అవని చేస్తుంది నచ్చటం లేదు. కానీ ఏమి అన్నా అవని ఊరుకోదు అనేసి బయటకి ఏమి అనలేకపోతుంది. ఇంట్లో ఎవరూ లేక అభి తల్లి వసంత అనే ఆమెతో ఊరక ఫోన్ మాట్లాడుతూ తిరుగుతూ ఉంటుంది. వసంత ఎవరు ఎవరికి తెలియదు. అభి తల్లి స్నేహితురాలు అనుకుంటారు అందరూ. అభి తల్లి అక్కడ ఏమి జరిగినా ప్రతి విషయము వసంతకు చెప్పకుండా నిమిషము ఉండలేదు. అలా ఈరోజు అవని భువిజని జానకమ్మని ఎలా చూసుకుందో ఉడుక్కుంటూ చెబుతుంది. వసంత లేకి వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అలానే ఉంటుంది. అవనికి అసలు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం అనేది లేదు అని వసంత అంటే, గట్టిగా అనకే తల్లి, అది విన్నది అంటే ఇంట్లో నన్ను కూడా ఉంచదు అని అభి తల్లి అంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.